Hi to all, welcome back to Mechanical Engineering Smart Library. Today our topic various processes involved in SIM అంటే కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టంలో ఏ ప్రాసెసెస్ ఇన్వాల్వ్ ఉన్నాయో సో అందులో ఫస్ట్ ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు అందులో ఫస్ట్ వన్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్. సో ఈ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ లో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఏ ప్రొడక్ట్ అయితే మనం మ్యానుఫ్యాక్చర్ చేయాలి అనుకుంటామో ఆ ప్రొడక్ట్ ని ఈ CAD లో ఏం చేస్తాం, డిజైన్ చేస్తాం. ఓకే, అందులో డిజైన్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ప్రోటోటైప్ మ్యానుఫ్యాక్చరింగ్. ఈ ప్రోటోటైప్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి అంటే సో క్రియేటింగ్ ఫైనల్ ప్రొడక్ట్. ఏదైతే మనం ఫైనల్ ప్రొడక్ట్ ని క్రియేట్ చేయాలనుకున్నామో దానికంటే ముందు ఒక రఫ్ ప్రొడక్ట్ అనేది క్రియేట్ చేసి దానిపైన మనకున్న ఐడియాస్ ని కాన్సెప్ట్ ని టెస్ట్ చేయడాన్ని ఏమంటున్నామంటే మనం ప్రోటోటైప్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటున్నాం. థర్డ్ వన్ డిటర్మైన్ ఎఫిషియెంట్ మెథడ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్. సో మన థర్డ్ స్టెప్ ప్రాసెస్ ఏంటి అంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ప్రొడక్ట్ ని ఆ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకుంటామో ఆ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఎఫిషియెంట్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయి ఆ ఎఫిషియెంట్ మెథడ్ ని డిటర్మైన్ చేయాలి. ఎలా డిటర్మైన్ చేస్తాం, బై క్యాలిక్యులేటింగ్ కాస్ట్, ఆ ప్రొడక్ట్ అయ్యే కాస్ట్ ని అండ్ వేరియస్ ప్రొడక్షన్ మెథడ్స్ ని అవన్నిటిని బేస్ చేసుకొని సో ఎఫిషియెంట్ మెథడ్ ని అనేది డిటర్మైన్ చేయాలి. అండ్ ఫోర్త్ వన్ ఆర్డరింగ్ నెసెసరీ మెటీరియల్స్ నీడెడ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చర్ చేసుకోవాలి కదా ప్రొడక్ట్ ని, ఆ ప్రొడక్ట్ ఏదైతే మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకుంటున్నామో దానికి ఏ మెటీరియల్స్ నీడెడ్ ఉన్నాయో ఆ మెటీరియల్స్ ని మొత్తం కూడా ఆర్డర్ చేసుకోవాలి. సో వన్స్ ఆర్డర్ చేసిన తర్వాత ఏమవుతుంది, మనకి డెలివరీ అయితే కదా. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఫిఫ్త్ వన్ కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ది ప్రొడక్ట్స్. ఓకేనా, సో మరి ఆ వచ్చిన మెటీరియల్స్ యూజ్ చేసి కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ మనం ఏ కాంపోనెంట్ ఆర్ ఏ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకున్నామో దాన్ని అంటే ఇప్పుడు ఏదైనా ఒక ప్రొడక్ట్ మనం మ్యానుఫ్యాక్చర్ చేయాలి అంటే వేరియస్ ప్రాసెసెస్ ఇన్వాల్వ్ ఉంటాయి. దట్ ఈస్ టర్నింగ్, కోరింగ్, రీమింగ్, నర్లింగ్, గ్రైండింగ్, మిల్లింగ్. సో ఈ ప్రాసెసెస్ అన్ని కూడా విత్ ది హెల్ప్ ఆఫ్ సిఎన్సి దట్ ఈస్ కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్. ఈ ప్రాసెసెస్ ద్వారా ఏం చేస్తున్నాం మనం, కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏ ఆపరేషన్స్ అయితే పర్ఫామ్ చేయాలో ఆ ఆపరేషన్స్ ని మనం ప్రోగ్రామింగ్ దట్ ఈస్ కంప్యూటర్ న్యూమరికల్ ప్రోగ్రామింగ్ అనేది ప్రిపేర్ చేసి ఆ అకార్డింగ్ టు ఆ ప్రోగ్రామ్ ప్రకారం మనం ఏం చేస్తున్నాం, హియర్ కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనేది చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వన్ క్వాలిటీ కంట్రోల్ ఎట్ ఈచ్ ఫేజ్ డెవలప్మెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ ఫేజ్ దగ్గర క్వాలిటీని కంట్రోల్ చేసుకుంటున్నాం. సెవెంత్ స్టెప్ ప్రొడక్ట్ అసెంబ్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ బోర్డ్స్. ఏదైతే ప్రొడక్ట్ ని మనం మ్యానుఫ్యాక్చర్ చేసుకున్నామో వేరియస్ మెషిన్స్ మీద వేరియస్ పార్ట్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటాం కదా, ఆ ప్రొడక్ట్స్ ఆ పార్ట్స్ అన్ని కూడా అసెంబుల్ చేసుకుంటాం. ఎలా అసెంబుల్ చేసుకుంటాం, విత్ ది హెల్ప్ ఆఫ్ రోబోట్స్. అంటే బై యూజింగ్ రోబోట్స్ ఆల్ ది పార్ట్స్ ఆర్ అసెంబుల్డ్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ క్వాలిటీ చెక్ అండ్ ఆటోమేటెడ్ స్టోరేజ్. సో మనం ఏ ప్రొడక్ట్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రొడక్ట్ ని ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయిన తర్వాత దాని క్వాలిటీని చెక్ చేసుకుంటాం. వన్స్ క్వాలిటీ డిపార్ట్మెంట్ లో ఏమవుతుంది, అక్కడ దేర్ ఇస్ ఏ క్వాలిటీ ఇంజనీర్స్ ఉంటారు అండ్ వాళ్ళు ఏం చేస్తారు, క్వాలిటీ చెక్ చేస్తారు. వన్స్ క్వాలిటీ చెక్ చేసిన తర్వాత అది ఏమవుతుంది, ఆటోమేటెడ్ స్టోరేజ్ అంటే స్టోరేజ్ డిపార్ట్మెంట్ కి వెళ్ళిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఆటోమేటిక్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ స్టోరేజ్ టు ట్రక్స్. అంటే ఆటోమేటిక్ గా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఏదైతే మనం మ్యానుఫ్యాక్చర్ చేసుకున్న ప్రొడక్ట్స్ ఉన్నాయో అవి ఆటోమేటిక్ గా డిస్ట్రిబ్యూషన్ ఎక్కడి నుంచి, ఫ్రమ్ స్టోరేజ్ నుంచి లారీస్ ట్రక్స్ కి ఆటోమేటిక్ గా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. దట్ ఈస్ ద నైన్త్ ప్రాసెస్. అండ్ టెన్త్ ఆటోమేటిక్ అప్డేటింగ్ ఆఫ్ లాగ్ బుక్స్, బిల్స్ ఇన్ కంప్యూటర్ సిస్టమ్స్. సో మనం ఏవైతే లాగ్ బుక్స్ మెయింటైన్ చేసినామో ఆ లాగ్ బుక్స్, బిల్స్ కంప్యూటర్ లో ఆటోమేటిక్ గా అప్డేట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద వేరియస్ ప్రాసెసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ సిమ్. మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూసి మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.